ఇది మా ఫ్యామిలీ, స్కూల్ ఫ్యామిలీ. కార్యక్రమ నిర్వాహకులు భద్రయ్య సార్ గారు, వేదిక మీద ఉన్న ఆనంద్ సార్ గారు, రామకృష్ణ సార్ గారు, రాము సార్ గారు, జీవన్, సతీష్ దా ఇట్రండి మేడం. ఒక ఇన్నో పెట్టాను. 2014 నుంచి రామకృష్ణ సారు, సతీషు, ఆనంద్ సార్ పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి ఇబ్బంది పడుతుండ్రు. ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించి దాదాపు 5 సంవత్సరాల పాటు నకరికల్ నియోజకవర్గంలో ఒక 110 స్కూళ్ళల్లో ఈ ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇంగ్లీష్ మీడియాన్ని స్టార్ట్ చేసి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ దానికి సార్ రాసినటువంటి బుక్స్ ఇచ్చి సార్తో ట్రైనింగ్ ఇప్పించేసి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించడం 2018-19 వరకు కంటిన్యూ అయింది. కరోనా, ఆ తర్వాత అప్పుడున్న పొలిటికల్ పరిస్థితి మా కార్యక్రమాన్ని ఎంటర్టైన్ చేయనటువంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా కొద్దిగా ఆగింది. అయితే ప్రభుత్వ పాఠశాలలకు ఒక రోల్ మోడల్గా ఒక స్కూలు ఉంటే దీని నుంచి వాళ్ళు ప్రేరణ, దీని నుంచి వాళ్ళు స్ఫూర్తితోని ఇంకా గొప్పగా పనిచేయడానికి ఉంటుంది. ఇది ఒక మదర్ పాఠశాలగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ స్కూల్ని మేము ప్రారంభించాం. యాక్చువల్లీ 2014 నుంచి 18 వరకు నాకు శ్రమ ఉంది, కానీ ఈసారి శ్రమ అంతా భద్రయ్య సార్ది, ఆనంద్ సార్ది, సతీష్ది, రాము సార్ది, రామకృష్ణ సార్ది తప్ప నా పాత్ర ఇది 3సారో 4సారి స్కూల్కి రావటం అంతే. కానీ నేను కొంచెం నిర్లక్ష్యమే చేస్తున్నాను, కొద్దిగా టైం ఇస్తలేను. దాదాపు నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే ఇది మనము 1 మంత్ లేట్గా స్టార్ట్ అయినాం. నెక్స్ట్ ఇయర్కి 7th క్లాస్ వరకు కూడా సార్ అప్లై చేసి పర్మిషన్ వచ్చింది. ఆ తర్వాత 10th వరకు తీసుకుంటాం. ఒక 7 acres ల్యాండ్ తీసుకుంటున్నాం, పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి 10th క్లాస్ వరకు అద్భుతమైనటువంటి పద్ధతుల్లో ఈ స్కూల్ని తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఓన్లీ స్టూడెంట్స్ ఈ స్కూల్కి ఒక బస్సు ఇస్తున్నారు. నేను కూడా ఇంకొక బస్సు డొనేట్ చేస్తాను. 2 బస్సులు పెట్టేసి ఇటు మన స్కూలు, హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, ఇటు ప్రభుత్వ స్కూళ్ళు, మన స్కూళ్ళు కలిపితే ఒక 3000 మంది స్ట్రెంత్. ప్రైమరీ స్కూళ్ళు ఒక 1000-1500, ఒక 4-5 వేల మంది పిల్లలకి మనం చదువు చెప్పాలి. ఈ 4-5 వేల మంది తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించాలనేటువంటిది మా లక్ష్యం. దానికోసం మేము ముందుకు పోతాం. సరే, సార్ చెప్తున్నటువంటి మెథడు మొదట్లో నాకు కానీ, భద్రయ్య సార్ కానీ, రామ్ సార్ కానీ మేమంతా కొంచెం తల్లిదండ్రులు ఎట్లా అర్థం చేసుకుంటారో, తల్లిదండ్రులు ఎట్లా చూస్తారో, పలకలేదు, బలపం లేదు, చదువు చెప్తానంటుంది సారు. ఊళ్ళలోనేమో ఇంటికి పోయి ఏబిసిడీలు దిద్దితేనే అది చదువు, హోంవర్క్ ఉంటేనే అది చదువు అనేటువంటి పద్ధతిలో, ఒక మూసా పద్ధతిలో ఉన్నది. ఎట్లా అనేటువంటి అంటే సార్ చాలా స్పష్టంగా చెప్పింది. ఒక పదం, ఈ పదాన్ని పలకగలిగి రాయగలిగితే దీంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి అని చెప్పేసి, ఇట్లాంటి 10 పదాల గురించి విద్యార్థికి తెలిస్తే 10 మూలైనా 10 2లైనా 26 పదాలు వచ్చేస్తాయి, ఆయనకు అక్షరాలే వచ్చేస్తాయి. కాబట్టి ఆటపాటలతో పిల్లలు జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞానం అనేటువంటిది సజీవంగా ఉంటుంది. బట్టి పట్టడం ద్వారా జ్ఞానం రాదు అనేటువంటిది సార్ యొక్క మెథడ్. కాబట్టి ఇట్లా ఆడుతూ పాడుతూ, అంటే జనరల్గా నాకు సార్ చెప్పిన తర్వాత కూడా అర్థమైంది, జ్ఞానం పొందే, తెలివిని పొందే, జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి పద్ధతులు చాలా రకాలుగా ఉంటాయి. వినడం ద్వారా, చూడటం ద్వారా, మాట్లాడటం ద్వారా, రాయటం ద్వారా,
డిబేట్ చేయడం ద్వారా రకరకాల పద్ధతుల్లో జ్ఞానం వస్తుంది. అట్లా మన ఈ స్కూల్ నుంచి వెళ్ళేటువంటి పిల్లలు స్కూల్లో చదివేటువంటి పిల్లలు 4 నుంచి 5వ తరగతికి వచ్చేసేటప్పటికి 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత చూడకుండా ఏదైనా సబ్జెక్ట్ ఇస్తే ఎస్ఐ రైటింగ్ రాస్తారు. 5th క్లాస్ పిల్లలే ఎనీ ప్రైవేటు స్కూలు 10th క్లాస్ పిల్లలతో పోటీ పడేటువంటి పద్ధతిలో ఎస్ఐ రైటింగ్స్ ఉంటాయి. అది నా బాధ్యత అని చెప్పేసి సార్ ఛాలెంజ్. అట్లా చేయకుంటే నేను అసలు ఈ టీచింగ్ ఫీల్డ్ నుంచే తప్పుకుంటాను కూడా సారు డిక్లేర్ చేసి. అంటే 5th క్లాస్ పిల్లలు మనం ఒక 10-15 సబ్జెక్ట్స్ ఇస్తే వాళ్ళు దాని మీద ఎస్ఐ రైటింగ్ రాసుకొని తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఒక పరిస్థితిలో ఈ పిల్లల్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనం మన పిల్లల్ని ఇంకా పై చదువులో పంపిస్తున్నప్పుడు నారాయణకు పోతే స్పెషల్ కోచింగ్ ఉంటుంది, శ్రీ చైతన్య పోతే స్పెషల్గా ఆ సబ్జెక్టు మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారనేటువంటి ఆలోచన లేకుండా ఈ స్కూల్లో చదివినటువంటి పిల్లలు నారాయణ, శ్రీ చైతన్య ఇంకా నేషనల్ లెవెల్లో ఉండేటువంటి ఏ స్కూల్ పిల్లలతోనైనా మన పిల్లలు పోటీ పడేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మన పిల్లలు ఫేస్ చేసేటువంటి ఒక శక్తి కూడా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని మీరు గమనించి ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఫస్ట్ నేనే కేరళ నుంచి 4 టీచర్స్ని మనం తీసుకొచ్చుకున్నాం. ఫస్ట్ అక్కడి నుంచే తీద్దామంటే మన పిల్లలకే ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది, మన పిల్లలకే ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, మన పిల్లలు జాగ్రత్తలు తీసుకుంటారు అనుకున్నాం. అయితే ఈ స్కూల్కి సంబంధించినటువంటి మెథడాలజీ విషయంలో వాళ్ళు 2 రోజులు సెలవు పెట్టడం, మళ్ళీ మనము కొత్తదనంతో మళ్ళీ ప్రారంభించడం, మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు లీవ్స్ పెట్టడంతో కొంచెం సమస్య అవుతుందని చెప్తే అప్పుడు కేరళ నుంచి తీసుకోండి సార్ అభ్యర్థులు, మన స్కూలు పిల్లలే ముఖ్యమని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ కూడా అంటే జూన్ కంటే ముందే 7th క్లాస్ వరకు మన టీచర్స్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేసుకుంటాం. సమ్మర్లోనే వారికి ట్రైనింగ్ ఇచ్చుకుంటాం. ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో బోధనా పద్ధతుల్లో మనం ముందుకు పోతామనేటువంటి ఒక విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ, ప్రతి పిల్లోడు తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత మా రాము సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, అట్లాగే భద్రే సారు, సతీష్, ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ సార్, ఇక్కడ ఉండే మా మేడమ్స్ అందరూ కూడా తీర్చుకుంటారు. ఈ స్కూల్ని గొప్పగా నిలబెట్టేటువంటి బాధ్యత మాది అని హామీస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీరు కూడా ఈ స్కూలు ప్రతి పిల్లోడు మన పిల్లోడుగా మీరు చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా మన సొంత బిల్డింగ్ వస్తుంది. సొంత బిల్డింగ్లో పోతాం. ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో కార్పొరేట్కు ధీటుగా కార్పొరేట్ పాఠశాలలే మన స్కూల్కి వచ్చి స్కూల్ క్లాస్ రూమ్ అంటే ఇట్లా ఉండాలనేటువంటి పద్ధతిలో మనం నిర్మాణం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఆనంద్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ సార్.